వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రెజెంట్స్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉన్నాం. మనతో పాటు షెఫ్ పద్మారావు సార్ ఉన్నారు. సో ఈరోజు తియ్యగా ఏం తయారు చేస్తారా అని నేను వెయిట్ చేస్తున్నాను. సో మరి ఏం తయారు చేస్తారని మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, బాగున్నానండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు మా వాళ్ళందరికీ మీరు తియ్యగా ఏమైనా తినిపించాలి. సర్టైన్లీ, తప్పకుండా. సో ఈరోజు మనం చేద్దాం స్వీట్ డిష్ ఒకటి. చాలా బేసిక్, కామన్, బట్ అట్ ది సేమ్ టైం అందరికీ ఫేవరెట్, కద్దు కా హల్వా. అంటే సొరకాయ హల్వా. కద్దు కా హల్వా. సో చాలా అంటే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తినడమే కానీ ఇంట్లో తయారు చేసుకుని తినడం చాలా తక్కువ. సో నాకైతే అసలు ఇప్పటి వరకు తయారు చేయలేదు. సో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు కొంచెం ఈజీగా ప్రొసీజర్ చెప్తే వెంటనే ట్రై చేస్తాం. బట్ ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ కావాలా? నో, సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. సొరకాయని ఇట్లా సన్నగా తురుము పెట్టుకోవాలి. పంచదార, పాలు, యాలకుల పొడి, నెయ్యి, బాదాము, జీడిపప్పు, కొద్దిగా పిస్తా. పదార్థాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి దర్దన్ పెట్టేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇంకోటి ఏంటంటే కావాలంటే మనం కొద్దిగా కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు సొరకాయ మనం ముందే పీసెస్ గా చేసి పెట్టుకున్నాం సార్. సొరకాయ మనం పీల్ చేసుకున్నాం. సొరకాయ పొట్టు తీసి లోపల ఉన్న విత్తనాలు తీసేసేయాలి. లోపల మొత్తం తీసేయాలి. బయట ఉన్న ఫ్లెష్ ఏదైతే ఉంటుందో, బయట స్కిన్ కి కింద, అది మనం సన్నగా గ్రేట్ చేసుకోవాలి. సో ఇంట్లో మామూలుగా ఉండే గ్రేడర్ తో చేసేసుకోవచ్చు. అంటే వాటరిష్ కాకుండా కొంచెం పీసెస్ లో ఉండేలా ఉండాలి. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చూసారు కదా. సో ఇదే విధంగా మరీ వాటర్ అవ్వకుండా, లైక్ ఇప్పుడు మనం కొబ్బరి కూర ఎలా గ్రేడ్ చేస్తామో, సో దాంట్లో ఇంకా చిన్నగా ఉండేలా ఇది గ్రేడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, అంటే దీని క్వాంటిటీ ఎలా తెలుస్తుంది సార్, ఎంత కావాలి? ఎందుకంటే జనరల్ గా హల్వా ఏంటంటే మనం బాగా రెడ్యూస్ చేస్తాం అనమాట, చాలా తగ్గుతా పోతుంటుంది. మనం వేయిస్తున్న కొద్దీ ఆ పచ్చిదనం ఏదైతే ఉందో, మాయిశ్చర్ ఏదైతే ఉందో, అంత ఇంకిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అట్లీస్ట్ ఒక నలుగురు కోసమైనా హల్వా చేయాలంటే మనం ఒక మినిమం కేజీ పైనే, కేజీ నుంచి కేజీన్నర నుంచి 2 కేజీల దాకా సొరకాయ తీసుకోవాలి. అది పొట్టు తీసేను, లోపల విత్తనాలు తీసేను, గుజ్జు తీసేను, మనకి ఒక 1/2 కేజీ కన్నా 1/2 కేజీ నుంచి 3/4 కేజీ మధ్యలో వస్తుందండి. సో అది ఉడికిన తర్వాత స్వీట్ కలిసి పాలు, నెయ్యి, పంచదార అన్నీ కలిసి రెడ్యూస్ అయిన తర్వాత ఒక సమ్వేర్ అరౌండ్ 400-350-400 గ్రామ్స్ మధ్యలో ఈల్డ్ వస్తుంది అనమాట. అండ్ సొరకాయ ఎలాంటి తీసుకోవాలి? లైక్ బాగా లేతగా ఉండడం, మంచిగా లేతగా ఉండాలండి, ముదురుది తీసుకోకూడదు. సో అవన్నీ ముందు మనం అబ్జర్వ్ చేసి పెట్టుకుంటే స్వీట్ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా మనం ప్రిపరేషన్ రెడీ చేసుకుందాం. దానికన్నా ముందు మనం బాదం పప్పుని సన్నగా ఇలా తరిగి పెట్టుకుందాము. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్త, అంటే మనం ముందే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని కూడా గ్రేడ్ చేసుకోవచ్చు కదా సార్? గ్రేడ్ చేసుకోవచ్చు, ఇది నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దీన్ని మనం కాస్త నెయ్యిలో వేయిద్దాం అనమాట ముందు. మీరు ఇలా ఈజీగానే కొడుతున్నారు, మేము ఇలా కొట్టేటప్పటికి అది ముక్క ఎక్కడికో ఎగిరి ఇంకో చోటుకి వెళ్తుంది. అది పట్టుకోవడంలో ఉంటుందండి, ఏం లేదు. బ్లేడ్ ఏదైతే ఉందో, బ్లేడ్ మన వేళ్ళకి దూరంగా ఇలా పట్టుకుంటే సరిపోతుంది అనమాట. అచ్చా, ఓకే, ఇట్లా దగ్గర కాకుండా. మీరు ట్రై చేసి ఉంటారు కదా, మీరు ఇలా కొట్టగానే అది ముక్క ఎక్కడికో ఎగురుతుంది, దాన్ని ఏరుకునే లోపల ఈ ముక్క ఎగురుతుంది. కొంచెం ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ చేస్తుంటే ఎవరైనా చేయగలుగుతారు ఇది. ఓకే, సో బాదాంని ఇట్లా మనం సన్నగా స్లైస్ చేసి పెట్టుకుందాము. జీడిపప్పు అవసరం లేదండి, జీడిపప్పు డైరెక్ట్గా తీసేసుకుందాము. ఓకే, ఇంకొక 2-3 పలుకులు చేద్దాం. పిస్తా అవసరం లేదండి, వేయించాల్సిన అవసరం లేదు. పిస్తా ఉంటే ఒకవేళ వేయాలనుకుంటే డైరెక్ట్ వేసుకోవచ్చు, డైరెక్ట్గా వేసేయచ్చు. ఈవెన్ కిస్మిస్ కూడా మనం బాదం మన జీడిపప్పు వేగిన తర్వాత ఫైనల్లో ఇంక తీసేస్తాం అన్నప్పుడు కిస్మిస్ వేయాలి, లేదంటే అవి మాడిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రేంజ్ ఆన్ చేసుకుందాం. ముందుగా మనం నెయ్యి తీసుకుందామండి. సో నెయ్యి వాడితేనే టేస్ట్ సార్, డాల్డా అవాయిడ్ చేయడం బెటర్. స్వీట్ సేవన్న నెయ్యితోనే టేస్ట్ వస్తుంది. ఇంకా కొంచెం కావాలంటే కాస్త డాల్డా, కాస్త నెయ్యి, సగం నెయ్యి కూడా వాడచ్చు. కానీ మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాము, నెయ్యి ఉంటే బాగుంటుంది అనమాట. బెటర్ మీరు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడే మనం నెయ్యితో పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. సో బయట కొన్నప్పుడు వాళ్ళు డాల్డా వాడారా లేదంటే నెయ్యి డాల్డా మిక్స్ చేశారా అనేది మనం
అంతగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేము. ఎస్. అందుకే ఈవెన్ ఏదైనా ప్రిపరేషన్ ప్రొసీజర్ తెలుసుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓకే. సో ముందుగా మనం కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఓకే. నెయ్యి వేడయింది. ఈ వేడైన నెయ్యిలో మనం ఇందాక చేసుకున్న బాదాం, నిలువుగా కట్ చేసిన బాదాము, తర్వాత జీడిపప్పు, వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టుకుంటేనే కొంచెం టైం పడుతుంది కానీ పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఈ నట్స్ ఏవైతే ఉంటాయో, బాదం కావచ్చు, జీడిపప్పు కావచ్చు, అది బ్రౌన్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ బ్రౌన్ నుంచి మాడిపోవడానికి కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది. సో బ్రౌన్ అయింది పర్లేదు లోపల మాడిపోతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఓకే. ఎందుకంటే అది ఈ నట్స్ అన్ని ఏమవుతాయంటే చాలా హీట్ ట్రాప్ చేసుకుంటాయి అనమాట. బాగా హీట్ ఎక్కువ పట్టేసుకుంటాయి. కాబట్టి మనకు అవుతుంది బ్రౌన్ అయింది తీసేయచ్చు అనుకుంటాము, కానీ బ్రౌన్ అయ్యే లోపు అది తీసేలోపు మాడిపోతుంది. మిగతా అన్ని మాడిపోతాయి. సో అప్పుడు ఏంటంటే కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ముందుగానే ఇలా చేస్తూ లైట్ కలర్ వచ్చింది తీసేయడం అనమాట. ఇంకా ఓకే. సో ఈ విధంగా సరిపోతుందండి. ఓకే. ఇవి తీసి గార్నిష్ కోసం మరియు మధ్యలో వేయడానికి రెడీగా ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఓకే. ఈ నెయ్యిలో ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న ఈ సొరకాయని యాడ్ చేద్దాం. సో ముందుగా కొంచెం నెయ్యిలో మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ వాడాలనుకున్నామో లైక్ బాదం, జీడిపప్పు, ఇంకా వీలైతే కిస్మిస్, సో వాటిని కొంచెం దోరగా వేయించేసుకొని తీసేసుకొని ఆ తర్వాత ఇంకో కొంచెం నెయ్యి యాడ్ చేసి నెయ్యి బాగా వేడైన తర్వాత మీరైతే సొరకాయ అయితే ఏది గ్రేట్ చేసి పెట్టుకున్నామో లైక్ చిన్న సన్నగా దాన్ని వేసుకోవాలి. సో నీళ్ళు పడకుండా వేసుకోవాలా సార్? దాంట్లో వచ్చిన వాటర్ రాకపోతే మంచిదండి. వాటర్ని అవాయిడ్ చేద్దాం. వాటర్ వేస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది, ఇంకా బాయిల్ అవుతుంది అనమాట. మనం ఫ్రై చేయాలి దీన్ని. ఓకే. ఓకే. సో ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కాస్త ఫ్లేమ్ ఎక్కువ పెట్టి కలుపుతూ ఉండాలి. సొరకాయ లోపల ఉండే విత్తనాలు మొత్తం పడకుండా చూసుకోవాలి. అండ్ వెనకాల ఇప్పుడు మనం పైన తొక్క తీసేసాం కదా, ఆ కాండం లాంటిది ఏదైతే ఉందో దాని నుంచే గ్రేట్ చేస్తేనే మనకి ఈ కూరలో వస్తుంది. ఓకే. సో మాయిశ్చర్ అంతా వెళ్ళిపోవాలి, దాంతోపాటు ఈ సొరకాయ కూడా మంచి కుక్ అవ్వాలండి. పీసెస్లా ఫ్రై అవ్వాలి. ఇంకోటి ఏంటంటే మ్యాష్ అవ్వకూడదు. మనం హల్వా అయిపోయిన ఎండింగ్లో కూడా ఈ సన్న తురుము ఏదైతే ఉందో ఇవి సపరేట్ అవ్వగలగాలన్నమాట. సో అది కొంచెం చూసుకొని గ్రేట్ చేయడం కూడా చాలా జాగ్రత్త అయితే చేయాలి. మరీ సన్న దాంతో కాకుండా కొంచెం మీడియం సైజ్ గ్రేటర్ తోని తురుమాలన్నమాట. ఇది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 15 to 20 minutes పడుతుందండి. చేయాలి. రేంజ్ బట్టి, ఫ్లేమ్ బట్టి, తీసుకున్న యూటెన్సిల్ బట్టి కొంచెం టైం పడుతుంది అనమాట. సూపర్. ఎలా చేయాలి ఏంటి ప్రొసీజర్ అంటే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రొసీజర్ తెలుసుకొని పక్కన పెడితే డెఫినెట్గా మీరు వీకెండ్స్ కానీ ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ కొంచెం టైం తీసుకొని చేసి పెడితే బయట ఫుడ్ మ్యాక్సిమం 100 కాదు 200% అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఇంట్లోనే ప్రతిదీ చేసుకోగలిగితే అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. మ్యాక్సిమం బయట ఫుడ్ వల్ల లేదంటే అక్కడెక్కడ మనం తాగే వాటర్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఫుడ్ పేరెంట్స్ చేసి అమ్మ ఇంట్లో వండి పెట్టడం లేదంటే ఫాదర్ ఇంట్లో వీకెండ్స్ వండి పెట్టడం పిల్లలకి, సో ఇది 100% బెటర్. సో ఇది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సార్? నేతిలో ఇది వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes మీరు వేపుతూనే ఉండాలి సార్. మీడియం ఫ్లేమా లేకపోతే లో? మీడియం ఫ్లేమ్ అండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెట్టొచ్చు. ఆ వాటర్ అంతా ఇంకేలా వేపుతూ ఉండాలి. వాటర్ అంతా ఇంకేసింది అండ్ ఆ పచ్చి ఫ్లేవర్ ఏదైతే ఉందో మనకు తెలుస్తుంది. ఆ సొరకాయ పచ్చి ఫ్లేవర్ కూడా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోవాలి, లేకపోతే స్వీట్ టేస్ట్ ఉండదు. సో నెయ్యిలో ఇదంతా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫ్లేమ్ తగ్గించుకొని ఇందులో పాలు యాడ్ చేద్దాం.
ఒక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రై చేయాలి, అదైతే మస్ట్ పెట్టుకోండి. తర్వాత ఇందులో ఇప్పుడు పాలు యాడ్ చేయాలి, ఫ్లేమ్ తగ్గించుకొని. సో ఎంతకి ఎంత మోతాదు పాలు అనేది మనం ఉజ్జాయింపుగా దీనికి సరిపడ్డట్టు పాలండి. మనం తీసుకున్న క్వాంటిటీ 1 కప్పు 1.5 కప్పు తీసుకున్నాము, సంతే పాలు వేస్తాం అనమాట. ఓకే, సో పాలు కూడా మనం ముందే బాగా కాచుకొని పక్కన పెట్టుకున్నాం, పచ్చి పాలు కాదు. ఓకే, సో 1 కప్ వేద్దాం ముందు, తగ్గినప్పుడు అనిపిస్తే మనం ఇంకో కప్ వేద్దాం. ఓకే, సో ఇది మగ్గడానికే కొంచెం మనకి బాగా టైం పడుతుంది. ఎస్. ఓకే, సో ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టి ఈ పాలు. సో నెయ్యి వేసాం కాబట్టి పాలు వేస్తే ఇరిగిపోవడం అట్లా ఏమవుతుంది? లేదండి, ఏం కాదు. ఓకే, అందుకే ఫ్లేమ్ తగ్గించేసాను. ఓకే, ఓకే, సో హై ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. సో ఎంతసేపు? మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. ఇంకొక 10 మినిట్స్ పడుతుందండి. సో దగ్గర అయ్యేదాకా. ఓకే, సో ప్రొసీజర్ చూస్తే చాలా ఈజీగానే ఉంది. అంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం, నెయ్యి తీసుకున్నాం, దాంతోపాటు సొరకాయ కొంచెం లేతగా ఉండేది తీసుకొని లోపల పిక్కలన్నీ తీసేసి అండ్ పై తొక్క కూడా తీసి ఆ పైన కాండల్ అంటూ ఉంటుంది కదా, దాన్ని గ్రేడ్ చేయాలి. లైక్ మనం కొబ్బరి కూర ఎలా అయితే గ్రేడ్ చేస్తామో అలా, మరీ పెద్దగా కాకుండా అలా అని వాటర్ వచ్చేలా కాకుండా గ్రేడ్ చేసుకొని, సో ముందుగా నేతిలో మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో బాదం, జీడిపప్పు, ఇవి వీలైతే మీరు వేసుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, అవన్నీ వేడి చేసి పక్కన పెట్టేసుకొని ఇంకొంచెం నేతిలో ఈ సొరకాయ గ్రేట్ చేసిన అదైతే ఉందో దాన్ని బాగా వేపాలి. సో వాటర్ అంతా పోయి పైకి నెయ్యి బయటకు వచ్చేంత వరకు వేపిన తర్వాత సో ఇప్పుడు మనం పాలు వేసుకున్నాం. సో ఇది కూడా కలిపి ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఓకే, ఆల్రైట్, మనం పాలు వేసిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గరగా కలుపుతూ ఉండి, మీరు అంటే పాలు వేసి ఇక్కడ పెట్టేసి మిగతా పనులు చేసుకొద్దాం 10 to 15 మినిట్స్ అన్నారు కదా అనుకుంటే కాదు, మాడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దగ్గర ఉండి దాన్ని కలుపుతూ ఉండాలి. సో చాలా టేస్టీ స్వీట్ తయారు చేయాలి అంటే కొంచెం మనం కష్టపడాలి కదా. సో కలిపి ఆల్మోస్ట్ పాలు, అసలు మనం పాలు వేసామా అన్నట్టుగా అయిపోయింది ఇది. సో పాలు అన్ని దాంట్లోకి ఇంకిపోయాయి. ఓకే, పాలు మొత్తం ఇంకిపోయాయండి, పాలు మొత్తం అబ్జర్వ్ అయిపోయింది. ఓకే, సో ఒక 2 మినిట్స్ ఇంకొంచెం దగ్గర అయిన తర్వాత మనం లాస్ట్కి షుగర్ వేసి ఒకసారి తిప్పిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి. సో షుగర్ ఫ్లేమ్ ఆఫ్ చేసి వేసుకోవాలి సార్, లేకపోతే ఆన్లో ఉన్నప్పుడు వేసుకోవాలి? ఆన్లో ఉన్నప్పుడు వేద్దాము. షుగర్ వేసి ఒకసారి తిప్పిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ప్రొసీజర్ మొత్తం ఈజీగా ఉంది, కాకపోతే దగ్గర ఉండి చేయాల్సిన టైం మాత్రం మనకు ఒక 20 to 25 మినిట్స్ పడుతుంది. సో ఏది మనం అది గ్రేట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఏదైతే గ్రేట్ చేస్తామో దాన్ని వేస్తాం కదా, చూసారా, అక్కడ పచ్చివాసన మొత్తం పోయేదాకా మీరు వేపుతూనే ఉండాలి. సో ఆ తర్వాత మళ్ళీ పాలు వేసిన తర్వాత కూడా కలుపుతూ ఉంటే ఫైనల్గా ఇలా వస్తుంది. షుగర్ కూడా ఏంటి సార్ క్వాలిటీ ఎలా? ఇప్పుడైతే మనం 1 కప్పుకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 1 కప్పు అది తురుముదానికి 1 కప్పు పాలు అలా వేసాం. 1 కప్పు పాలు తీసుకున్నామండి. సో షుగర్ అయితే స్వీట్నెస్కి తగ్గట్టుగా ఈ ఈల్డ్ బట్టి చూసుకుంటే మనకి 80 to 100 గ్రామ్ షుగర్ సరిపోతుందండి. అంటే 1 కప్పు. అంటే స్వీట్ అంటే ఇంకా ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా అది కొంచెం మంచిగా అనిపించదు, ఎక్కువ తినకూడదు కూడా కాదు. స్వీట్ తగినంతగా ఉండాల్సిందే. ఓకే, సో దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని తక్కువ సిమ్లో పెట్టేసి మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి లైట్గా ఇలా తిప్పేద్దాం, షుగర్ మిక్స్ అయ్యేటట్టు. సో ఆ షుగర్ వేయడంతోనే ఈ షైన్ అనేది వస్తుందన్నమాట. అచ్చా, షుగర్ దాంట్లో కరిగి మెల్ట్ అయ్యేసరికి మనకి షైనింగ్ వచ్చి ఇంకా కొంచెం పల్చగా అవుతుంది, కొద్దిగా పల్చగా అవుతుంది. ఓకే, బంద్ చేసేద్దాం మొత్తం అంతా. ఒక 2 మినిట్స్.
కొంచెం సరే. ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం వేసుకొని కలిపి లేదు ఇంకా పడుతుంది. సో ఆల్మోస్ట్ మీరు వంటలో నిష్ణాతులు కాబట్టి ఈజీగానే మీకు అర్థమైపోతుంది. సో రెడీ అయిపోయిందండి. నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేద్దాం. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న యాలకుల పొడి, యాలకుల పొడి ఈజీగా అవ్వాలంటే దాంతోపాటు కొంచెం పంచదార వేసి కొంచెం పంచదార గ్రైండ్ చేసేసుకుంటే పొడి వస్తుంది. ఓకే. దెన్ తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బాదాము, జీడిపప్పు, ఇంకా ముందుగానే కొద్దిగా తరిమి పెట్టుకున్న పిస్తా పప్పుని మనం నేతిలో వేపలేదు, ఫ్రై చేయక్కర్లేదు, డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకే. సో మీరు నేతిలో వేపి పెట్టుకున్న బాదాము, ఈ జీడిపప్పు ఏదైతే ఉందో మొత్తం వేసేయకండి. సో కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ మనం చిన్న బౌల్లో ఆ పైన యాడ్ చేసి అవి పిల్లలకి ఇస్తే ఇంకా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటుంది. ఓకే. సొరకాయ హల్వా రెడీ అండి. మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సొరకాయ హల్వా ఉంటే అక్కడ ఆహా తినాలి అంటే తింటాం, కానీ అనిపిస్తుంటుంది అబ్బా ఇది తయారు చేసుకునే ప్రొసీజర్ మనకు తెలుసుంటే హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు అబ్బా, కానీ చాలా పెద్ద ప్రొసీజర్ ఉండొచ్చులే వద్దులే అని కూడా అనుకుని ఉంటారు. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రొసీజర్ చాలా ఈజీ, కాకపోతే కొంచెం దగ్గరుండి చేయాలి అంతే. సో దీని మీద ఇంకా కొంచెం రిజర్వ్లో పెట్టుకున్న పిస్తా, బాదాం, జీడిపప్పు, ఓకే. సో వేడి వేడి సొరకాయ హల్వా ఆర్ కద్దుకా హల్వా రెడీ. థ్యాంక్ యూ సార్. సో తీయగా ఏదైనా తినాలంటే ఇమ్మీడియట్గా మన కోసం కద్దూకా హల్వా తయారు చేసి ఇచ్చారు సార్. సో ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంది, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మరీ ఎక్కువ ఏం లేవు, కాకపోతే దగ్గరుండి జాగ్రత్తగా చేసే ప్రొసీజర్ మీరు విధానం చూసారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. ఆగండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొన్ని స్వీట్లు ఇలా గోరువెచ్చగా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఏంటో అని సూపర్ ఉంది. ప్రొసీజర్ కూడా చాలా పెద్దగా ఏం లేదు, ఈజీగా ఉంది. ఇమ్మీడియట్గా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చూడండి, డెఫినెట్గా మీరే అంటారు అదిరిపోయింది.